నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. తెలంగాణలో హైదరాబాదులో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్ ఎలక్షన్ అతి ప్రతిష్టాత్మకంగా జరిగిన విషయం మనం చూసాం. అయితే ఈ బైపోలు జరిగిన తర్వాత, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరి జరిగిన పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఏ విధమైన మైలేజ్ తీసుకొచ్చింది, దీని తర్వాత బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది, బీజేపీ వాళ్ళ వ్యూహాలు ఎందుకు ఫలించలేదు, ఈ ఎలక్షన్ మీద మనం లేదా ఈ మూడు పార్టీలు నేర్చుకోవలసిన పాఠాలేంటి, ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది లోతుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్టు, అంటే ప్రతిష్టాత్మకంగా ఒకవైపు కాంగ్రెస్కి సంబంధించి స్వయాన ముఖ్యమంత్రి రంగంలోకి దిగి ఒంటి చేత్తో చక్రం తిప్పి రేవంత్ రెడ్డి పవర్ ఏంటో నిరూపించుకున్నటువంటి సంఘటన. మరి బీఆర్ఎస్లో కేటీఆర్ ఏకఛత్రాధిపత్యంతో ఒంటి చేత్తో ఎలక్షన్ని, బైపోల్ ఎలక్షన్లో భారీగా పోరాటం చేసిన విషయం. ఏదేమైనా బీజేపీ వాళ్ళు ఈ ఎలక్షన్ క్యాంపైనింగ్లో మొదల నుంచి కూడా వెనక పడిన మాట వాస్తవం. అయితే ఈ ఎలక్షన్లో గెలవటానికి గల కారణాలు, కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ఓడిపోవటానికి గల కారణాలు మనం ఒక్కసారి పరిశీలన చేసి అనాలిసిస్ చేసినట్టయితే, ఒకటి పాయింట్ నెంబర్ 1, బీఆర్ఎస్ పాజిటివ్ ఒకసారి చూసినట్టయితే అందరికంటే ముందుగా క్యాండిడేట్ని డిక్లేర్ చేయటం. అంటే దివంగత గోపీనాథ్ భార్య సునీతని క్యాండిడేట్గా మొదలుగానే డిక్లేర్ చేసి ప్రచారంలో అందరికంటే ముందు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నమాట వాస్తవం. అది వాళ్ళకు కొంత అవకాశం కలిసి వచ్చిన మాట వాస్తవం. అయితే ఇక్కడ అనూహ్యంగా మరి సునీత గోపీనాథ్ మొదటి భార్య కాదు, ఆమె రెండో భార్య. ఆమె వారసత్వం గోపీనాథ్కి ఆమెకి సంబంధం లేదు. మరి గోపీనాథ్ మరణం వెనక కేటీఆర్ ఉన్నాడు. గోపీనాథ్ ఆస్తుల్ని కేటీఆర్ రాపించుకున్నాడు. గోపీనాథ్ హాస్పిటల్లో చనిపోయినప్పుడు తల్లిని, వాళ్ళ మొదటి భార్య కుమారుణ్ణి దగ్గరికి రానివ్వకుండా చేశారు. ఇందులో పెద్ద కుట్ర కోణం ఉంది అని చెప్పి స్వయాన గోపీనాథ్ తల్లి లేదా మొదటి భార్య కొడుకు తీవ్రమైన ఘాటైన విమర్శలు చేయటం వల్ల మరి గోపీనాథ్ రెండవ భార్యగా చెప్పబడుతున్న సునీత మీద కొంత వ్యతిరేకత రావటం జరిగింది. ఎందుకంటే వైఫ్ సెంటిమెంట్ వర్సెస్ మదర్ సెంటిమెంట్, వీటిల్లో మదర్ సెంటిమెంటు బాగా ప్రజల్ని హత్తుకునేటట్టు చేయగలిగింది. దానివల్ల ఈ సునీత బీఆర్ఎస్ క్యాండిడేట్కి కొంత నెగిటివ్ వచ్చిన మాట వాస్తవం. రెండో అంశం, మనం వాస్తవాన్ని పరిశీలించినట్టయితే ఈ మధ్యకాలంలో ఈ సెంటిమెంట్ ద్వారా బైపోల్ ఎలక్షన్లో గెలవటం అనేది సాధ్యం కాదు అని చెప్పి కొన్ని ఫలితాలు మనకు నిరూపించబడినాయి. అది మన హైదరాబాద్ ప్రాంతంలో కంటోన్మెంట్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళు సాయన్న కూతురికి టికెట్ ఇచ్చినా కూడా మరి అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపొందటం మనం చూసాం గతంలో. సో సెంటిమెంట్స్ అనేది ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు ఎలక్షన్లో అనేది ఒక వాస్తవం. అయితే ఇంకొక వాస్తవం ఏంటంటే, ఎలక్షన్లో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఏమంటే వాళ్ళు డబ్బులు పంపించారు, అంటే 2M మనీ అండ్ మజిల్ పవర్ ఉపయోగించారు కాబట్టే కాంగ్రెస్ గెలిచింది అని చెప్పి ఓడిపోయిన పార్టీలు సహజంగానే కామెంట్ చేస్తున్నమాట చూస్తూనే ఉన్నాం. ఏదేమైనా అసలు వాస్తవం మనం గమనించినట్టయితే అన్ని పార్టీలు డబ్బులు పంచిన మాట వాస్తవం. ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా ఈ విషయం మనం పరిశీలించినట్టయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్క ఓటుకి 3,000 పంచినట్టుగా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్క ఓటుకి 1,500 మాత్రమే పంచినట్టుగా వెలుగులోకి వచ్చింది. అంటే కాంగ్రెస్ క్యాండిడేట్ 150 కోట్లు ఖర్చు పెడితే బీజేపీ క్యాండిడేట్ 75 crores మాత్రమే ఖర్చు పెట్టాడు. దానివల్ల బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో ఓటర్స్ ఇటు టర్న్ అవ్వలేదు అనేది కూడా ఒక కారణంగా మనం గుర్తించవచ్చు. మరి జూబ్లీ హిల్స్లో టోటల్ 4 లక్షల ఓటర్స్ ఉంటే అందులో ప్రధాన భూమిక పోషించినటువంటి మైనారిటీ, ముస్లిం మైనారిటీస్ 1,00,000 ఓట్ల వరకు ఉన్నారు. మరి ఆ 1,00,000 ఓట్ల మీద ప్రధాన ఫోకస్ ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముస్లిం మైనారిటీ ఓట్లను ఆకర్షించడం కోసం అనూహ్యంగా లాస్ట్ మినిట్లో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చేసి ఆ ముస్లిం ఎంఐఎం సపోర్ట్ తోటి ముస్లిం మైనారిటీ ఓట్లు కొంత వీళ్ళు సైడు
తిప్పుకునే విధంగా చేయగలిగారు, అందులో సక్సెస్ అయ్యారు. అది ప్రధాన భూమిక పోషించింది. రెండో విషయం మనం చూసినట్టయితే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్స్ ఈ నియోజకవర్గంలో సుమారుగా 22,000 వరకు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ల ప్రభావం కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉంది. ఈ రెండు సెగ్మెంట్స్ కూడా కాంగ్రెస్ వైపు కొంత మొగ్గు చూపినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మన ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినప్పటికీ టీడీపీ తోటి, తెలంగాణలో బీజేపీ వాళ్ళు కొన్ని కారణాల వల్ల టీడీపీని కూటమిలో చేర్చుకొని ప్రచారానికి ఇన్వాల్వ్ చేయలేదు. దానివల్ల టీడీపీకి సంబంధించిన తటస్థ ఓటర్లు కాంగ్రెస్ వైపు, రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. మరి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలతో కూడా రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించడం, వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం కోసం ఎన్టీఆర్ విగ్రహం పెడతానని మాట ఇవ్వటం, ఇవన్నీ అంశాల వల్ల ఈ రెండు వర్గాలకు సంబంధించిన ఓట్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టుగా మనకు తెలియవస్తూ ఉంది. మైనార్టీ ఓట్స్ ప్రధానంగా, అదే కాకుండా క్రిస్టియన్ ఓట్స్ చూసినట్టయితే 40,000 ఓట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మణిపాల్ ఇన్సిడెంట్స్ తర్వాత క్రిస్టియన్ ఓట్స్ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన విషయం మనకి తెలిసినట్టు అర్థమవుతా ఉంది. ముస్లిమ్స్లో కూడా 35% ఓట్లు మాత్రమే బీఆర్ఎస్ వైపు వెళ్ళినట్టుగా, మిగతా ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి వచ్చినట్టుగా తెలియవస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బీఆర్ఎస్ నుంచి ఓన్లీ కేటీఆర్ ఒక్కడే ప్రచారంలో పాల్గొనటం, మరి హరీష్ రావు గారు ఫాదర్ చనిపోవటం వల్ల ఆయన ప్రచారానికి దూరంగా ఉండటం, కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో నుంచి బయటికి పూర్తిగా అస్సలు రాకపోవటం, కనీసం రాకపోగా ప్రజలకు ఒక సందేశం, వీడియో సందేశం లేదా డిజిటల్ మీడియాలో రిక్వెస్ట్ కూడా చేయకపోవటం, పూర్తిగా కనుమరుగైపోవటం అనేది ఒక ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. కేసీఆర్ కనుక ప్రచారంలోకి వచ్చి ఉంటే, ఆయన వాగ్దాటితోటి మళ్ళీ ఒక్కసారి విజృంభించి ఉంటే ఓటర్స్ మీద ఖచ్చితంగా కొంత ప్రభావం చేసి ఉండేది. అయితే మొదట్లో బీఆర్ఎస్కి ఎక్కువ అనుకూలంగా ఉంది అని చెప్పి సర్వేలు తేల్చినప్పటికీ, ఓటర్స్ ఫీల్ కూడా అట్లానే ఉన్నప్పటికీ, కేటీఆర్ లేదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ దగ్గరకు వచ్చే టైంలో ఈ ఓటింగ్ అనేది కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం, కాంగ్రెస్ పరిపాలనకి ఈ ఓటింగ్ నిదర్శనం అని ఎప్పుడైతే ఒక మాట ఘాటుగా అన్నారో, అది కాంగ్రెస్ వాళ్ళు చాలా ఛాలెంజింగ్గా తీసుకొని వ్యూహం మార్చి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్స్ ఉంటే ఒక్కొక్క డివిజన్స్కి 3 మంత్రులు చొప్పున భారీ ఎత్తున మోహరించారు. స్వయాన ముఖ్యమంత్రి రంగంలోకి దిగి ప్రిస్టేజియస్గా తీసుకొని భారీగా ప్రచారం చేశారు. ఎప్పుడైతే వీళ్ళు రెఫరెండం అని అన్నారో, అది కాంగ్రెస్ వాళ్ళు ఛాలెంజింగ్గా, అంటే అడ్వాంటేజ్గా, వ్యూహాత్మకంగా తీసుకొని సీరియస్గా ముందు పెట్టడం వల్ల, ప్రజల్లోకి వెళ్ళటంలో దాన్ని తీసుకోవడం వల్ల కొంత సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఇంకొక కారణం మనం చూసినట్టయితే మాగంటి గోపీనాథ్, దివంగత మాగంటి మాజీ ఎమ్మెల్యే, వాళ్ళ బ్రదరు వజ్రనాథ్ కానీ లేదా వీళ్ళు ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కానీ ఇందులో కొంత దూరం ఉండటం కూడా ఈ బీఆర్ఎస్కి కొంత నష్టం కలిగించింది. అదేవిధంగా నాన్ లోకల్ లీడర్స్ని అక్కడ ప్రచారం చేయించారు, దానికి కూడా క్యాంపైనింగ్ నష్టం జరిగింది. మరీ ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే బూత్ మేనేజ్మెంట్, పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ విషయంలో కాంగ్రెస్ బాగా సక్సెస్ అయింది. ఎందుకంటే ప్రధాన భూమిక పోషించేది పోలింగ్ బూత్ మేనేజ్మెంట్. అందులో బీఆర్ఎస్ కొంత వైఫల్యం చెందింది. దీనికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇనీషియల్ స్టేజ్లో రావటం, ఎలాగూ గెలుస్తామన్న అహంభావంతో ఉండటం, ప్రజలతో కింద స్థాయిలో ఎలక్షన్కి 48 అవర్స్ ముందు కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా ఎక్కువగా విస్తృత స్థాయిలో ప్రజల్ని కనెక్ట్ అవ్వటం లాంటి విషయాల్లోనూ, బూత్ మేనేజ్మెంట్ విషయాల్లోనూ ఎక్కువ అవకాశం వాళ్ళకి కలిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో, ఒక బస్తీ లీడర్గా, అంటే లోకల్ పీపుల్కి, ఓటర్స్కి బాగా కనెక్టివిటీ ఉండటం ఒకటి బాగా కలిసి వచ్చిన అంశాలుగా మనం చెప్పవచ్చు. దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్తో దోస్తానా ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, లేదా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ నుంచి దూరం అయిపోయి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. ఎందుకంటే గతంలో మరి మాజీ ముఖ్యమంత్రి అప్పట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు అక్రమంగా జైల్లో నిర్బంధిస్తే ఇక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున యాజిటేషన్కి పూనుకుంటే కేటీఆర్ గారు మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఇక్కడ ఏం సప్పుడు చేయొద్దు, లొల్లి పెట్టొద్దు, పోయి రాజమండ్రిలో చేసుకోండి మీ ధర్నా అన్నాడు. దానివల్ల భారీగా మనోభావాలు దెబ్బతినటం కారణం వల్ల ఆ శ్రేణులంతా కూడా ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపిన విషయం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీటన్నిటికీ తోడు, యాడింగ్ టు ఆల్ దీస్ పాయింట్స్,
కవిత సొంత ఇంటిలోనే కుంపటి పెట్టి మరి ఆ కేసీఆర్ దేవుడే, కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి, హరీష్ రావు అక్రమ సంపాదన ఉంది, ప్రతి ప్రాజెక్టులో ఆయనకి వాటా ఉంది, భారీ ఎత్తున లూటీ చేసేశారు అని తీవ్రమైన ఘాటైన విమర్శలు బీఆర్ఎస్ మీద మరియు ఆ కుటుంబ సభ్యుల మీద చేయటం అనేది కొంత డ్యామేజింగ్ కలిగించిన మాట వాస్తవం. కవిత ప్రభావం కూడా ఉంది. మరి ఈ విధంగా చూసినప్పుడు ఫ్యూచర్లో మరి హరీష్ రావు గారు ఈ పార్టీ హస్తగతం చేసుకుంటారని కవిత అంటున్నారు. హరీష్ రావు గారు పార్టీ మారతారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. కేసీఆర్ గారికి అనారోగ్యం, ఆయన యాక్టివ్గా లేరు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఈ సంతోష్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కుటుంబంలో ఆయన ఎంపీగా ఉన్నారు. ఆయన మరి ఆస్తులు పరిరక్షించుకోవడం కోసం పార్టీ పరిస్థితి అగమ్మ గోచరంగా ఉంది కాబట్టి ఆయన బీజేపీ వైపు వెళ్తారు అని ఒక మాట కూడా వినిపిస్తూ ఉంది. ఈ విషయం మనం చూసినట్టయితే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఒకవైపు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంది. మరి ఇంకొక విషయం ఏంటంటే కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు ఫ్యూచర్లో రాబోయే ఎలక్షన్స్లో అన్న ఒక టాక్ వినిపిస్తూ ఉంది. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ లాగా బీజేపీ వాళ్ళు క్యాండిడేట్ డిక్లేర్ విషయంలో లేట్ చేశారు. ప్రచార విషయంలో కేవలం కిషన్ రెడ్డి మాత్రమే సొంతగా అంటే ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. మిగతా నాయకులు అంత యాక్టివ్గా పాల్గొనలేదు. అంటే మొదల నుంచి కూడా బీజేపీ వెనకబడిపోయింది అనేది వాస్తవం. బండి సంజయ్ కామెంట్స్ కూడా కొంత డ్యామేజ్ చేసినాయి. ఎందుకంటే హిందువులు అంటే బీజేపీ అంటే హిందువులు, నేను ముస్లిం టోపీ పెట్టను, ఇటువంటి కామెంట్స్ వల్ల ఆయన హిందూ ఓటర్స్ పోలరైజ్ అవుతాయి బీజేపీ వైపు అని అనుకున్నారు. దాని ఫలితము మరి ఈటల రాజేంద్ర గారు మాటల్లో చెప్పవలసి వస్తే ఆ మాటలు బీజేపీకి డ్యామేజ్ చేసినట్టుగా కూడా ఈ ఫలితాలు బట్టి మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే అటు ముస్లిం ఓట్లు రాలేదు, ఇటు హిందువుల ఓట్లు కూడా రాలేదు అనే విషయం తెలిసిపోయింది. ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్టయితే భవిష్యత్తులో ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ వల్ల కాంగ్రెస్ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కొంత అడ్వాంటేజీగా తీసుకునే అవకాశం ఉంది. నంబర్ 1. నంబర్ 2, రేవంత్ రెడ్డికి అధిష్టానం దగ్గర కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. నంబర్ 3, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు లేదా సీనియర్స్ ఎవరైతే రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేస్తున్నారో, అంటే హద్దు మీరి మాట్లాడుతున్నారో, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, ఇటువంటి మంత్రులకి కొంత చెక్ పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి కొంత కాన్ఫిడెన్స్, ఆక్సిజన్ వచ్చిన విధంగా ఉంటుంది. ఈ పరిస్థితులు అన్నీ చూసినట్టయితే రేవంత్ రెడ్డి కొంత బలం పడినట్టుగా ఈ ఎలక్షన్ ద్వారా భావించవచ్చు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మరి అగమ్య గోచరంగా పదవి పోయిన తర్వాత, అధికారం పోయిన తర్వాత అన్ని ఎలక్షన్లో వరుసగా ఓడిపోవటం అనేది ఏ విధంగా మళ్ళీ కేసీఆర్ దాన్ని పునర్జీవనం పోస్తారు అన్న విషయం కూడా మనం వెయిట్ చేసి చూడవలసిన అవసరం ఉంది. మరి ఈ జూబ్లీ హిల్స్ బైపోల్లో ఈ పార్టీలు వాళ్ళు ఫ్యూచర్లో ఏ విధంగా ముందుకెళ్తారనేది మనం వేచి చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.